ఆయనను చంపడమే కాకుండా తన ఆస్తితో పాటు ఆస్తి కోసం అంటే భార్య అని నమ్మిండు ఆయన. నమ్మినంత మాత్రాన ఈరోజు ఏ భార్యకైనా రూ. 10 మనం భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో భార్య దగ్గర పెడతాం. పెట్టినంత మాత్రాన ఏ భార్యలు కూడా ఇట్లాంటిది చేయకూడదు. ఇది ఇట్లా చేస్తే ఫ్యూచర్‌లో ఎంత నష్టపోతారనేది ఈ రజితను చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఆమె సాధించిందేం లేదు. అంత కఠినంగా, క్రూరంగా పిల్లలను చంపి కూడా ఈరోజు ఆమె సాధించింది. ఏదైతే కావాలనుకున్నదో అది కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది, ఇక్కడ భర్త కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, సర్వం కోల్పోయింది. ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి ఘటన ఎవ్వరు చేయకూడదు. ఫ్యూచర్‌లో మరెవ్వరు ఆడవాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి సంఘటనకు, ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడకూడదనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఒక సంకేతంలాగా ఉండాలనేది మా యొక్క కోరిక. సో ఎట్లాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? తీసుకెళ్ళినటువంటి శివకుమార్ అనేటటువంటి వ్యక్తికి కావచ్చు, కన్నపిల్లల్ని చంపినటువంటి రజితకు కావచ్చు, ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? మనకు దిశ కేసులో జరిగింది. దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ జరిగిందో అట్లా ఇట్లాంటి క్రూరంగా ప్రవర్తించిన ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరినైనా సరే ఆ విధంగా చేస్తే తగిన శాస్త్రికి శాస్త్రి అంటే మరొక్కరు కూడా ఉలికిపడి ఆడవాళ్ళు ముందుకు రాకుండా, ఇట్లాంటి అఘాయిత్యాలు చేయకుండా ముందుకు రాకుండా ఉంటారు అనేది ఈ మా యొక్క ఆలోచన. దీన్ని మీ ఛానల్ ద్వారా, ఆర్టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టెలికాస్ట్ చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఇట్లాంటి దుర్ఘటనలను ఖండించే విధంగా మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ ఊళ్ళు ఇట్లా జరిగిందంటే మాకే తెలియదు, మీ ఊళ్ళు ఇట్లా జరిగిందని ఫస్ట్ ఫోన్లు చేస్తుంటే మేమే పరిశాన్ అయినాం. ఇట్లాంటిది ఎక్కడ జరగకూడదు అనేది మా ఉద్దేశం. దీనిపైన గవర్నమెంట్ కావచ్చు, మీ మీడియా మిత్రులు కావచ్చు, మీడియా వారు కూడా ఇట్లాంటిది సమర్థించకుండా వీళ్ళను ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేసి అవసరమైతే ఇట్లాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని బహిర్గతం చేసే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, రజిత గ్రామానికి వచ్చినప్పుడు మీతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఎట్లా ఉంటుంది, ఎట్లా మాట్లాడుతుండే రజిత? ఊర్లోకి వచ్చినాడు మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది. పండుగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేది, మంచిగానే. ఎప్పుడు వచ్చిన మరదలంటే ఇప్పుడే వచ్చినాం, పిల్లలు బాగుంటే బాగుంటారు అనేది, తమ్ముడు బాగుండంటే బాగుండరు అనేది. మరి మంచిగానే బతుకుదేరు ఉందంటే బతుకుదేరు మంచిగానే ఉంది, మంచిగానే ఉండం అన్నది. కానీ పెళ్ళి అయిందంటే ఈ ఊళ్ళో అయితే ఉండలే వాళ్ళు. మా ఇంకా కూలికి వస్తుంటేనన్నా, ఎక్కడికన్నా పానుకోతుంటే తోలుకపోతే ఇట్లా నన్ను ఉంటేనన్నా మేము కనిపెడదాం. ఇవాళ పెళ్ళి అయిందంటే హైదరాబాద్ పోయిరు, మంచిగానే బతుకుతురు కదా అనుకున్నాం. ఈ అక్కడ పోయి మొన్న వచ్చి బియ్యం సాన్ చేసుకొని పోయిండు, బాగానే ఉండరు తమ్మి అంటే బాగానే ఉండరు అన్నారు. ఇక ఆమె అక్కడ ఏం పని చేసింది, ఏం చేసింది మాకేం తెలిసి చెప్పు. మేమేం ఊళ్ళు రైతుమి, వాళ్ళు ఏం ఆడవుతుంది. కానీ మంచి ఊరు అంటే పలాని చెన్నై పెళ్ళం మంచిదే, పిల్లలు మంచిగా ఉన్నారు, మంచిగానే చూసుకుంటుంది అని అనుకున్నాం. మేము ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ అంటే ఆడు పెళ్ళైన కొత్తలనే తోలుకొస్తున్నాం, లేకపోతే ఇడిచిపెట్టి అన్న పోతున్నాం. ఇట్లా అనుకోలేగా. ఆడు కూడా అనుమాన పోయి చెన్నయ్య ఇట్లా నా పెనం ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది అని పక్కోళ్ళని ఎవరన్నా అడుగు, ఎవరన్నా 10 మందిలో ఒక్క మంచి అన్న చెప్పు నిజమే నీ పెనం ఇట్లా చేస్తుందని. ఎవరికి తెలియకుండా అంతో డ్రామా ఆడింది. మొత్తం డ్రామాలు ఆడి అన్ని మొత్తం వెంకంగా పోయి ఎన్నుపోటు ఓడిచింది. ఎన్నుపోటు ఓడిచిన దాకా చూసుకోలే. ఇప్పుడు అన్ని చేతులు కాలినాక ఎట్లా అయిందని ఊళ్ళోకి వచ్చి మేము ఆడితే మేమేం చెప్పుదాం? వాళ్ళు ఏమో ఆడుండ్రి, మేమేమి ఈడుంటిమి. ఇంటి పక్క వాళ్ళని అన్నాడు కానీ వాళ్ళు మంచిగానే ఉండరండ్రి. నా ఇంట్లో ఈ విషయం మందికి ఎట్లా తెలుసు? చెప్పితేనే తెలుస్తుంది, చెప్పండి ఎట్లా తెలుస్తుంది? మాకు ఏది తెలియదు. మంచిగానే ఉండరు అంటే మంచిగానే ఉండరు అనుకుంటే వస్తుర్రు పోతుర్రి, బాగానే ఉండరు. ఈ అనుమాతం కన్న పిల్లలను కడుపు తెంచుకొని పుట్టిన పిల్లలను గొంతులు కోసిందంటే ఈ రాష్ట్రంలో మేమే చూస్తున్నాం. మేము పుట్టినాడు సంది కూడా తెలియదు. నాకు 40 సంవత్సరాలు ఉండవచ్చు, 50 దగ్గర రావచ్చు, కానీ మేమైతే చూడలే. ఏడ కూడా వినలే కూడా. లేని వాళ్ళు అసలు లక్షలు పోసి పిల్లలు కాకపోతే కొంకొచ్చుకుంటురు. అంత మిడిసరమైన ఆడదేనన్న పని చేసి కానీ చెట్లాలు వేసిపోతే గవర్నమెంట్ పోయి బతికిచ్చి అనాథోళ్ళ హాస్టల్ వేసి బతికిస్తారు. కానీ ఇంత ఘోరమైన సావు అయితే ఎవరు చావలే, ఎవరిని చేయలే కూడా. ఏం చేయాలమ్మా ఇటువంటి వాళ్ళ మీద? ఎటువంటి అంటే ఇప్పుడు జనాల రాష్ట్రంలోనే మొగోళ్ళు కూడా ఆడదాన్ని నమ్మకుండా చేసింది. ఇప్పుడు పెండ్లం అనేది 10 రూపాయలు ఇవ్వకుండా చేసింది, పిల్లలకు కూడా నమ్ముకోకుండా చేసింది. ఇప్పుడు అటు ఇటు తిరిగి వచ్చి పిల్లలను తిన్నమా బిడ్డ, పన్నెమా బిడ్డ అని ఏమోగా ఆయన నన్ను అడుగుతాడా? ఆడుకునేటప్పుడు తిందరా నాయన అంటారు, తిందరా అమ్మ అంటారు. పండుకున్నాక ఎవరు అడుగుతారు? పెళ్ళమే కదా, నా పెళ్ళమే కదా, తినబెట్టుకున్నది పండబెట్టుకున్నది అనుకుంటారు. కానీ ఇంత ఘోరమైన శేతానం చేస్తుందని నాడే అనుకోలే. ఇంకా అట్లా దానికి ఒక్కటి కాల్చి 3 జీవులు తీసింది. మన రాష్ట్రం మొత్తం కాల్చి దాని జీవి తీయాలి, గంతే. ఇక వాళ్ళు ఇద్దరిది, ఒక్కరిది కాదు, ఇద్దరిది తీయాలి. మేము కోరుకున్నది అది.
సో ఇది ఇక్కడ ఉన్న వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడినటువంటి రజిత కావచ్చు, శివకుమార్ కావచ్చు, వారిద్దరిని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నంత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు రజిత ఇటువంటి ఘటన దుశ్చర్యకు పాల్పడుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు సార్, మంచిగానే ఉన్నది, మంచిగానే చేసింది. కానీ ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు. పిల్లలు అనాథంగా చంపింది, ఇక చంపింది మా మరిది నాగం చేసింది. అంటే ఎట్లుంటుండమ్మా పండగలకు కానీ ఊరికి వచ్చినప్పుడు పిల్లలతోటి ఎట్లుంటుండే? మంచిగా ప్రేమగానే ఉంటుండేనా? బాగానే ఉన్నది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది. కానీ ఇక ఇట్లా చేసింది మాకు తెలియదు. అంటే దాదాపుగా 12 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళ పాటు పిల్లల్ని పెంచినటువంటి తల్లే ఈ రకంగా అసలు తాను పిల్లల్ని మోసింది, కన్నది, అవన్నీ మర్చిపోయి ఇట్లా చేసినటువంటి ఈ రజితను ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది సార్? ఏంది సంపాలే దాన్ని ఉంచకూడదు, సంపాలే ఉంచకూడదు అట్లాడదాన్ని. ఎట్లా ఉంది ఇప్పుడు చెన్నై పరిస్థితి? ఎట్లా ఉంది చిన్నయ్య పరిస్థితి ఎట్లుంది? ఆయన తిప్పాలి, ఆయనకు గోస పదిస్తలేదు. మస్తు బాధపడుతున్నాడు, పిల్లలు లేక అంత అది లేక. మంచిగా చూసుకుంటున్నా? మంచిగానే చూసుకునేది, ఎప్పుడు మంచిగానే చూసుకునేది, మంచిగానే చూసుకొని మంచిగానే ఉండేది. కానీ ఇట్లా చేస్తా అనుకోలేము సార్. మీరు చెప్పండి అమ్మా, మీతో అయినా ఎట్లా ఉంటుంది? మాట్లాడుతున్నా ఊరికి వచ్చినప్పుడు చనువుగా ఉండేది? మంచిగా ఉండేది సార్, మంచిగా ఉండేది, వచ్చిపోయేది. పిల్లల తల్లులు బాగానే ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు సార్. అలా రోడ్డు మీద వేసింది, అది ఓయన్లో పడ్డది, దాన్ని చంపాలి ఉండొద్దు. సో ఇది పూర్తిగా కన్న తల్లే కర్కశత్వంగా మారిపోయినటువంటి నేపథ్యంలో వారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ వ్యక్తపరుస్తున్నారు. అమ్మ మీకేమవుతుంది రజిత? తోటి కోడలు సార్. ఎట్లా ఉంటుండే మామూలుగా మీతో కానీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారు? ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అందరూ కూడా కన్నతల్లులంతా కూడా అల్లారం ముద్దుగా పెంచుకుంటారు. అటువంటి పిల్లల్ని చంపేసిందంటే మొదటి నుంచి పిల్లల మీద ప్రేమ ఉండేదా లేకపోతే కోపంగా? చాలా ఇష్టం సార్ తనకి పిల్లలంటే. చాలా వరకు చాలా బాగా చూసుకున్నది. తన పిల్లల కళని తన కళగా అనుకునేది తల్లిదండ్రులు ఇద్దరు. ఆ కళల్ని కూడా నిరాశపరిచింది సార్ తను. ఇలాంటి అన్యాయం ఏ కుటుంబంలో జరగకూడదు సార్. అంటే భర్తతో పిల్లలతో బాగానే ఉండేది? చాలా బాగుండేది సార్. కానీ 3 నెలల క్రితం నుంచి మా బావ చెప్పింది ఏంటంటే చాలా ప్రేమ ఒలకబోసింది అన్నారు. కానీ ఇన్ని రోజుల నుంచి ఇంత ప్రేమ ఉంటే ఆ మనిషికి డౌట్ రాకపోతుండే. 3 నెలల నుంచి ప్రేమ ఒలకబోసేసరికి అడిగేసిండు. అడిగేసిన తర్వాత తన టీచింగ్ చేస్తుంది కాబట్టి టీచింగ్ పర్పస్లో పేరెంట్స్ చేస్తుంటారు, టీచర్స్ చేస్తుంటారు, హెడ్ ఫోన్ చేస్తుంటారు. సో ఆ విధంగా అనుకున్నాడు. కానీ ఇట్లాంటి కుట్ర జరుగుతుందని తను ఏ విధంగా అనుకోలేదు. ఏ పర్పస్లో కూడా తనకు డౌట్ రాలేదు ఈ విషయంలో మాత్రం. అంటే ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఘటనల విషయంలో కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న మన దృష్టికి వస్తుంటాయి కొన్ని ఘటనలు, వీటిపై తన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఆ రియాక్షన్ మాత్రం చాలా కర్కశంగా, తను కూడా చాలా రియాక్ట్ అయ్యేది సార్. ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చాలా రియాక్ట్ అయ్యేది. కానీ ఈ 3 నెలల నుంచి గెట్ టుగెదర్ చేసినప్పటి నుంచి తన విషయంలో చాలా మార్పులు వచ్చినాయి. అది ఇట్లాంటి మార్పు తెస్తుందని అనుకోలేదు సార్. వెళ్ళిపోవాలనుకుంటే తను ఒక్కటి వెళ్ళిపోయాల్సిందే. ఇట్లా పిల్లలు సంతోషంగా ఉండరు, తండ్రి సంతోషంగా ఉండరు, తను కూడా